మీరు ఎప్పుడైనా గమనించారా, టెన్నెల్స్ లోకి వెళ్లే ముందు లేదా భారీ బ్రిడ్జ్ పైకి ఎక్కే ముందు రైలు అకస్మాత్తుగా వేగాన్ని తగ్గిస్తుంది. ఆ డ్రైవర్ కి అక్కడ ఏదైనా ప్రమాదం కనిపిస్తుందా అని అనుకోవచ్చు. దీని వెనక మన రైల్వే యొక్క అతిపెద్ద భద్రతా రహస్యం ఉంది. రైళ్లు బ్రిడ్జి మీద లేదా టెన్నెల్స్ లోకి వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. దీన్ని డ్రైవర్ స్పీడ్ రిస్ట్రిక్షన్ అంటారు. ఫస్ట్ వన్, స్ట్రక్చరల్ సేఫ్టీ. సాధారణ ట్రాక్ల కంటే పాత బ్రిడ్జిలు లేదా టెన్నెల్స్ యొక్క నిర్మాణం పెద్ద కుదుపులను మరియు అధిక వేగాన్ని తట్టుకోలేదు. రైలు వేగంగా వెళ్తే నిర్మాణంపై పడే ఒత్తిడి పెరిగి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బ్రిడ్జి కూలకుండా టెన్నెల్స్ పడిపోకుండా ఉండాలంటే ముందుగా వేగాన్ని తగ్గించాలి. సెకండ్ వన్, ట్రాక్ అలైన్మెంట్. టెన్నెల్స్ మరియు వంతెనలపై ఉన్న పట్టాలు సాధారణంగా వంపులు ఎక్కువగా ఉంటాయి. ఈ వంపులలో అధిక వేగంతో వెళ్తే రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఖచ్చితంగా వేగ పరిమితిని పాటిస్తారు. థర్డ్ వన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఒకవేళ టెన్నెల్ లోపల లేదా బ్రిడ్జి మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే లోపల సహాయ చర్యలు అందించడం చాలా కష్టం. రైలు నెమ్మదిగా వెళితే డ్రైవర్ కి ప్రమాదాన్ని ముందే గుర్తించి రైలును ఆపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. దీని అర్థం ఏంటంటే, ట్రైన్ ఆ వంతెన పైకి వెళ్లే ప్రతిసారి ఆ డ్రైవర్ మీ భద్రత కోసం ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ ని పాటిస్తారు. ఇది కేవలం నెమ్మదిగా వెళ్లడం కాదు, పెద్ద విపత్తును నివారించే సైలెంట్ కోడ్. ఈ రైలు రహస్యం గురించి మీకు ముందే తెలిస్తే కమెంట్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.